ఒకప్పుడు పెళ్ళి అంటే ఓ పవిత్రం, బాధ్యత. ఇప్పుడు పెళ్ళి అంటే అదో సరదా, అదో కాలక్షేపం, ప్లస్ బాధ్యతారాహిత్యం. అత్త ఉండకూడదు, ఆడబడుచు ఉండకూడదు, మామ ఉండకూడదు, నాకు ఏ బాధ్యత ఉండకూడదు, వండి పెట్టే బాధ్యత ఉండొద్దు, నేను తిని కూర్చుంటాను, నేను ఎప్పుడు పెడితే అప్పుడు తినాలా, మిగతా అది హోటల్కి తీసుకెళ్ళాలి. ఇట్లాంటి తరహా నేచర్తోనే పట్టణాలకు కాకుండా ఏది మహానగరాలకు వలసపోతున్నటువంటి వాళ్ళ వెనకాల ఉన్న ఉద్దేశం ఇది. పల్లె నుంచి, పట్టణం నుండి, నగరం నుండి వెళ్ళి మహానగరాల మెట్రో బాట పడుతున్నటువంటి వాళ్ళల్లో అత్యధికుల యొక్క కాన్సెప్ట్ ఇదే. ఆదివారం వచ్చిందంటే ఫ్యామిలీ అందరూ కూర్చుని వంట చేసుకు తినేటటువంటి స్టేజీ నుంచి, ఆదివారం వచ్చిందంటే ఫ్యామిలీ అంతా కలిసి హోటల్కి వెళ్ళి కూర్చుని తినేటటువంటి సిచ్యుయేషన్ హైదరాబాద్లోనే కనబడతా ఉంటుంది. ఇలాంటి దాంట్లో ఈ బాధ్యత లేదు. ఇక్కడ బాధ్యత లేకపోయేటప్పటికి విడాకులు. ఈ నెలలో పెళ్లి చేసుకుంటే 6 నెలల్లోనే విడాకులు. ఇంకా చట్ట ప్రకారం ఏడాది దాకా విడాకులు ఇవ్వరు కాబట్టి నడుస్తుంది. లేకపోతే వెంటనే ఇవాళ పెళ్లి చేసుకుని రేపు విడాకులు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ విడాకులు ఏడాది లోపు అయితే ఒక ఎత్తు, ఏడాది దాటిన తర్వాత విడాకులు తీసుకుంటే వెంటనే ఆ తర్వాత అబ్బాయి జీవితకాలం భరణం కట్టాల్సిందే, లేదా సింగిల్ టైం అయినా కట్టాల్సిందే. అంటే పెళ్లి చేసుకుని అమ్మాయి కాపురం ఏడాది చేసినా సరే అతని ఆస్తులో వాటా నడవాల్సిందే. ఇదంతా నడుస్తుంది. ఇట్లాంటి వాటితో ఈ తరహా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు మెయింటైన్ చేస్తున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. దీని మీద 7 ఏళ్ళు కాపురం చేసిన భార్యలకే భరణం ఇవ్వాలంటూ ఒక కొత్త డిమాండ్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఏదైతే ఇట్లాంటి భార్యా బాధితులు అనుకోవాలేమో, భారతదేశంలో పెరుగుతున్న విడాకులను దృష్టిలో పెట్టుకుని వైవాహిక వివాదాల న్యాయ పరిష్కార వేదిక కీలక సిఫార్సులు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన భారత వైవాహిక వ్యవస్థ ఇప్పుడు పూర్తిగా అస్తవ్యస్తమైందని, పెళ్ళైన ఏడాది కూడా గడవకముందు దాదాపు 70% పెళ్లిళ్ళు విడాకులతో ముగుస్తున్నాయని వైవాహిక వివాదాల న్యాయ పరిష్కార వేదిక ఆవేదన వ్యక్తం చేసింది. కొంతమంది మహిళలు పెళ్లి పేరుతో భర్తల డబ్బు ఆస్తులపై కన్నేసి కనీసం సంవత్సరం కూడా గడవకముందే విడిపోయి గృహహింస చట్టాన్ని దుర్వినియోగపరిచి భరణం కొరకు బ్లాక్మెయిల్ చేస్తూ భరణం కావాలి, భర్త ఆస్తులు కావాలంటూ కోర్టు మెట్లు ఎక్కుతున్నారంటూ ఆరోపించింది. ఈ నేపథ్యంలో భర్తల హక్కుల్ని రక్షించేందుకు కూడా ఐపీసీ 498A తరహాలో కొత్తగా 498B అనే నిబంధన చేర్చాలని, అలాగే కనీసం 7 ఏళ్ళు కాపురం చేసిన తర్వాతే భార్యకు భర్త నుండి భరణం పొందేలా అర్హత కల్పించాలని భారతీయ నాగరిక సురక్ష సంహిత BNSSలో నిబంధన చేర్చాలని డిమాండ్ చేసింది. విడిపోయిన దంపతుల పిల్లలను రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వాలు స్వాధీనం చేసుకుని తల్లిదండ్రులు ఇద్దరి నుంచి సమానంగా ఖర్చులు వసూలు చేసి ఆ పిల్లల కొరకు ప్రత్యేక వస్తువులతో ప్రత్యేక హాస్టళ్లలో ఏర్పాటు చేసి శ్రేయస్కరమైన విద్యా వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని సూచించింది. తల్లిదండ్రుల ఆలనా పాలనలో ఎవరిది లోపించినా పిల్లలు ఈ సమాజంలో ఆత్మన్యూనతాభావంతో పెరుగుతారని, ఫలితంగా వాళ్ళు మందబుద్ధులుగాను నేరస్తులుగాను తయారవుతారని, నేటి బాలలే రేపటి పౌరులని పెద్దలు చెప్పిన మాటలు ప్రభుత్వాలు మర్చిపోద్దని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. నిబంధనలు కొత్తగా తీసుకొచ్చిన చట్టాల్లో చేర్చకపోతే అవి అసంబద్ధంగా మిగిలిపోతాయని హెచ్చరించింది. అంతేకాకుండా నిబంధనల ద్వారా వైవాహిక వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని, విడాకుల సంఖ్య మరియు ఇతర వైవాహిక నేరాలు గణనీయంగా తగ్గుతాయని సూచించింది.